ఫ్రైడే ఈవినింగ్ నెట్ఫ్లిక్స్ లోకి కొత్తగా ఏ సినిమా వచ్చాయో చూస్తాం. సాటర్డే లంచ్ అయ్యాక మ్యాట్రిమోని ప్రొఫైల్స్ ఓపెన్ చేస్తాం. లైఫ్ లో ఒక స్టేజ్ వచ్చాక ఇలా ఒక లూప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లైఫ్ లో ఒక ఫేస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే మ్యారేజ్ డెసిషన్ టైం. బట్ మ్యారేజ్ అంటే జస్ట్ శారీ షాపింగ్ లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్ కాదు. మన లైఫ్ లో బిగ్గెస్ట్ డెసిషన్ అనేది ఇక్కడే తీసుకుంటున్నాం. అది రాంగ్ అయితే శాలరీ హైక్ కాదు కదా, లైఫ్ ని ఎప్పుడూ సెట్ చేయలేడు. సో ఈ వీడియోలో మనం 10 మస్ట్ చెక్ థింగ్స్ ఫర్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బిఫోర్ మ్యారేజ్ అనేది తెలుసుకుందాం. ఇదంతా చెప్పడానికి నీకున్న అర్హత ఏంటంటే నాకు కూడా పెళ్లి అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ ఈ వీడియో చూస్తున్న చాలా మంది కంటే నేను కొంచెం పెద్దవాడిని కాబట్టి మేబీ నేను చాలా మంది ఎగ్జాంపుల్స్ చూసా కాబట్టి మేబీ ఐ థింక్ ఐఎమ్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి ఈ కంటెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో డోంట్ జడ్జ్ ఇట్. ఒకవేళ కంటెంట్ బాగుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ కంటెంట్ లో చెప్పిన 10 థింగ్స్ మీకు లైఫ్ లో యూజ్ అయితే మీతో పాటు ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ కంపాటబిలిటీ. నాకు 6 డిజిట్ శాలరీ, ఆమెకు 5 డిజిట్ శాలరీ. శాలరీ డిఫరెన్షియేషన్ అనేది ఉంది కదా అని చెప్పేసి మిస్ మ్యాచ్ చూడకండి. వాళ్ళ మైండ్ సెట్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ ఏంటి, సేవింగ్ హ్యాబిట్స్ ఏంటి, మీ ఫైనాన్షియల్ గోల్స్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఇక్కడ మీరు ముందు తెలుసుకోవాల్సిన విషయం. ఈఎంఐ బర్డన్ ఈక్వల్ గా షేర్ చేసుకుంటారా, మిగతా ఫైనాన్సెస్ ఎలా మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ చూసుకొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో టాక్ మనీ ఓపెన్లీ బిఫోర్ వెడ్డింగ్. కంపాటబిలిటీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనీ గురించి మీరు ముందే డిస్కస్ చేసుకోవాలి. నువ్వు ఎంత సంపాదిస్తావు, నేనెంత సంపాదిస్తాను, నా స్పెండింగ్ హ్యాబిట్స్ ఏంటి, నీ స్పెండింగ్ హ్యాబిట్స్ ఏంటి, నువ్వు దేనికి ఎక్కువ ఖర్చు పెడతావు, ఎలాంటి లగ్జరీస్ కి ఖర్చు పెడతావు, నేను ఎలాంటి లగ్జరీస్ ఖర్చు పెడతా. దీని విషయంలో మీకు ఫుల్ క్లారిటీ ఉంటేనే రేపు పొద్దున ఫ్యూచర్ అనేది కూల్ గా వెళ్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి కెరీర్ గోల్స్. అంటే కొంతమంది రిమోట్ వర్క్ కోరుకుంటుంటారు, కొంతమంది ట్రాన్స్ఫర్స్ కోరుకుంటుంటారు, కొంతమంది రీలొకేషన్ కోరుకుంటారు. ఈ విషయాన్ని మ్యారేజ్ ముందే మీరు క్లారిటీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఆన్ సైట్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, వెడ్డింగ్ అన్ని అయిపోయాక అమ్మాయి హోమ్ టౌన్ లోనే ఉండాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, ఒక ఫ్రిక్షన్ అనేది వచ్చేస్తుంది. సో అందుకనే దీని గురించి ముందే మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆమె హోమ్ టౌన్ లో సెటిల్ అవ్వాలనుకున్నా సరే, ఇఫ్ యూ వాంట్ టు స్టే విత్ దెమ్ దెన్ యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. అంటే ఇదంతా కూడా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. స్ట్రెస్ లేకుండా ఉంటుంది మ్యారేజ్ అయ్యాక. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏది అజ్యూమ్ చేయకండి. అంటే మీరు ముందు పెళ్ళప్పుడు ఏమనుకుంటా అంటే సరే నేను ఇక్కడ సెటిల్ అవుతాను, తను నాతో పాటు సెటిల్ అవుతుంది అని అనుకోకండి. తన వర్క్ ఎలా ఉంటుందో, అసలు తను వర్క్ చేస్తుందో లేదో, మీకు వచ్చే అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, ఎటువంటి జాబ్ చేస్తుందో లేదు, లేదా తనకి సడన్ గా ఏదైనా ట్రాన్స్ఫర్ రావచ్చేమో. సో ఇదంతా కూడా మీరు ముందే ఒక అమ్మాయిని చూసిన తర్వాత, ఒక అబ్బాయిని చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకోవాల్సిన విషయాలు, తేల్చుకోవాల్సిన విషయాలు. ఇది తేలకుండా మీరు అజ్యూమ్ చేసుకుని పెళ్లి ఫేస్ లోకి అయితే వెళ్ళకండి. థర్డ్ వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నమాట. ఒకవేళ లేట్ నైట్ కాల్స్ వస్తే, వీకెండ్ ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తే మీ పార్ట్నర్ మీకు ఎంత వరకు సపోర్ట్ చేయగలరు. కొంతమంది ఏంటంటే వాళ్ళతో వీకెండ్స్ వాళ్ళకి వర్క్ ఉండకపోవచ్చు, ఆ టైంలో ఇద్దరు కలిసి మ్యూచువల్ గా టైం స్పెండ్ చేయాలనుకోవచ్చు, కానీ మీకు కుదరకపోవచ్చు. అక్కడ కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. నాకు టైం ఇవ్వట్లేదు, ఎప్పుడు వర్క్ అంటున్నారని చెప్పేసి ఇలాగ చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే మీ వర్క్ సినారియో ఎలా ఉంటుంది, తన వర్క్ సినారియో ఎలా ఉంటుంది, అది అమ్మాయినా అబ్బాయినా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ముందే అర్థం చేసుకోగలిగితే చాలా మంచిది. అంటే వాళ్ళ వర్క్ లో ఏ టైమ్స్ లో ఎక్కువ బిజీగా ఉండొచ్చు, ప్రొడక్షన్ టైమ్ లో ఎలా ఉంటుంది, డిప్లాయ్మెంట్ టైమ్ లో ఎలా ఉంటుంది, లేదా వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తే ఆ జాబ్ టైమ్ లో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలాంటి వర్క్ స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. ఇదంతా కూడా మీరు ముందర అర్థం చేసుకుంటే మెంటల్ స్ట్రెస్ లేకుండా ఒక అండర్స్టాండింగ్ తో మీరు ముందరకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ హ్యాండ్లింగ్. ఐటీ జాబ్ అంటే బేసిక్ గానే స్ట్రెస్ ఉంటుంది. అదే అమ్మాయో అబ్బాయో మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఐటీ జాబ్ అంటే ఆబ్వియస్ గా వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ టైమ్ లో వాళ్ళు మీ దగ్గర నుంచి, మీరు వాళ్ళ దగ్గర నుంచి మ్యూచువల్ సపోర్ట్ అనేది కోరుకుంటారు. అది కాకుండా మీ స్ట్రెస్ తీసుకెళ్లి వాళ్ళు ఒక స్ట్రెస్ లో ఉంటే ఆ స్ట్రెస్ ని మీరు పాసిఫై చేయాలి, తగ్గించాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అది మీకు నరకమే. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్, ఎవరి ఆఫీస్ లో పరిస్థితులు ఒకరికి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. అది ఐటీ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు, లేదా ఏ జాబ్ చేసే వాళ్ళకైనా అర్థమయ్యే ఉంటది. వాళ్ళ స్ట్రెస్ ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రొడక్షన్ అప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో మీ అందరికి తెలిసింది. ఒకవేళ ప్రొడక్షన్ ఏదన్నా ఉంది, డిప్లాయ్మెంట్ ఉంది అంటే అదొక వార్ జోన్ లా ఉంటది. మన మైండ్ లో మొత్తం స్ట్రెస్ ఉంటుంది. అలాంటి టైంలో అవతల వాళ్ళు, మన పార్ట్నర్స్ కూడా డిప్రెషన్ మెయింటైన్ చేయడము, స్ట్రెస్ ని రిలీవ్ చేయాలని మిమ్మల్ని అనుకోవడము, లేకపోతే మీతో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలనుకోవడం, ఇదంతా జరిగే పని కాదు. సో ముందే డిస్కస్ చేయండి. మాకు ఇలాంటి టైంలో ఇలా ఉంటుంది, ఆ స్ట్రెస్ ని మనం ఇలా హ్యాండిల్ చేసుకోవాలి. ఒకవేళ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఓపెన్ గా కలిసి కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవడం, లేదా మనకి ఇష్టమైన టైం స్పెండ్ చేయడం లాంటివి
కాబట్టి చేసుకుందాం అని చెప్పేసి పెళ్లికి ముందే ఇదంతా కూడా మీరు ఆలోచించుకొని ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సపోర్ట్ ఫర్ అప్ స్కిల్లింగ్ ఆర్ కెరీర్ బ్రేక్స్. పెళ్లి అయిన తర్వాత మేబీ అమ్మాయి మీతో పాటు టైం స్పెండ్ చేయడానికి కెరీర్ బ్రేక్ తీసుకోవాలి అనుకోవచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. సో నచ్చిందా నచ్చకపోదు, మీకు దానికి ఇష్టమా లేదా కెరీర్ బ్రేక్ తీసుకోవడానికి ముందే డిస్కస్ చేసుకోండి. రెండోది, మీరు అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నారు, మీకు టైం ఇవ్వాలి. వీకెండ్స్ లో మీరు చదువుకుంటారు, ఆ అమ్మాయి టైం కోరుకుంటుంది. ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అసలు మీ అల్టిమేట్ గోల్ ఏంటి, మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, నీ ద్వారా నేనేం చేయాలనుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి ఏం చేయాలి, అప్ స్కిల్లింగ్ గురించి కెరీర్ బ్రేక్స్ గురించి మనం ముందే డిస్కస్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ లా ఉండాలన్నమాట. సో దీని గురించి కూడా ఓపెన్ గా డిస్కస్ చేయాలి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్. మా అమ్మ ఇంట్లో ఇలానే ఉంటదని వాళ్ళ అమ్మగారు గాని, మా ఇంటికి వస్తున్నాం అంటే ఇవన్నీ పనులు చేయాలి అని చెప్పేసి మీ అమ్మగారు గాని, ఇలాంటి లిస్టులు ఎవరైనా చెప్పినా సరే మీ కంట్రోల్లో ఉండదు. అవతల పేరెంట్స్ కంట్రోల్లో ఉంటది, యువతల పేరెంట్స్ కంట్రోల్లో ఉంటది. అక్కడ మధ్యలో నలిగిపోయేది మీ ఇద్దరు అనమాట. సో అక్కడ మీకు ఒక కంపాటబిలిటీ, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. నువ్వైతే మా ఇంట్లో ఎలా ఉండాలి, నేనైతే మీ ఇంట్లో ఎలా ఉండాలి, ఏ వర్క్ ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి, ఒకవేళ బ్యాలెన్స్ చేయాల్సి వస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలి, మీ ఫ్యామిలీని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మా ఫ్యామిలీని నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. పెళ్ళయ్యాక ఎంసీఏ మూవీలో నానిని నెక్స్ట్ ఏంటి అని అడిగినట్లు రెడీగా ఉంటారు అనమాట బోత్ ఫ్యామిలీస్. పెళ్ళైంది కదా పిల్లలు ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అది కూడా. సో దాన్ని కూడా మీరు ముందే మాట్లాడుకుని పెట్టుకోవాలి, ఏంటి ఎప్పుడు అనేది ముందే అనుకోవాలి. అండ్ అందుకే మన సెవెంత్ పాయింట్ కూడా చైల్డ్ ప్లానింగ్ అండ్ ప్రయారిటీస్. బోత్ సైడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ కిడ్స్ ఇమీడియట్ గా కావాలని ప్రెషర్ చేస్తారు. బేసిక్ గా పేరెంట్స్ ఎప్పుడు అంతే. అలా పెట్టినా సరే మీ ఇద్దరు ఎప్పటికి కావాలి అనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే కిడ్స్ వస్తే ఫైనాన్షియల్ బర్డన్స్ పెరుగుతాయి. సో దానికి తగ్గట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ క్రియేట్ చేసుకోవాలి. మీరు మ్యూచువల్ గా ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి. వేరే వాళ్ళు ప్రెషర్ చేశారనో లేకపోతే అవతల వాళ్ళు సమాజం ఏమనుకుంటుందనో మాత్రం ఈ డెసిషన్ తీసుకోకూడదు. ఈ విషయంలో మీ ఇద్దరు సేమ్ పేజ్ లో ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. కిడ్స్ వస్తే మీ ఇద్దరు పేరెంట్స్ అయిపోతారు. అండ్ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. మేము ఇప్పుడు పేరెంట్స్ అవడానికి రెడీగా ఉన్నామా లేదా? పెళ్లి, పిల్లలు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్ని అయిపోయి మీరు ఇంట్లో కలిసి ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? ఎందుకంటే పిల్లలు పుట్టినా లేదా మీకు పెళ్ళైనా చాలా మంది ఫేస్ చేసే ఓన్లీ బర్డన్ జెండర్ రోల్స్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్. కొంతమంది ఇంట్లో మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, హైదరాబాద్ లో బిజీ లైఫ్ స్పెండ్ చేసే వాళ్ళు కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ డేస్ ని డివైడ్ చేసుకుంటారు. వీక్లీ 3 times నేను వంట చేస్తాను, వీక్లీ 3 times నువ్వు వంట చేయి, సండే రోజు ఇద్దరం కలిసి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటారు. అలా కాకపోతే నేను మొత్తం వంట చేస్తాను, నువ్వు మొత్తం హౌస్ హోల్డ్ షోర్స్ చేయాలనుకుంటారు. ఇలా ఏంటి అంటే వర్క్ ని డివైడ్ చేసుకోవాలి. ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే నిజంగా ఒకళ్ళ మీద పడేస్తే ఇట్ విల్ బి అ బర్డన్ ఫర్ యూ. ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు వర్క్ ని ఈక్వల్ గా డివైడ్ చేసుకుని ఇద్దరు సరిపడా వర్క్, ఇద్దరు కంపాటబిలిటీ మెయింటైన్ చేస్తే హౌస్ అనేది సక్రమంగా ముందరకెళ్తది. ఇద్దరికి కూడా మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉంటది అనమాట. అండ్ మ్యారేజ్ లో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇదే మన 9th పాయింట్. అంటే ఒపీనియన్స్, చాయిసెస్, ఫ్రీడమ్స్. ఒపీనియన్స్ ఆల్వేస్ డిఫర్స్. ఒక మనిషి ఇంకో మనిషితో ఎప్పుడు కూడా ఒపీనియన్ లో ఈక్వల్ అవ్వరు. కానీ పెళ్ళయ్యాక యూ షుడ్ యాక్సెప్ట్ అదర్ ఒపీనియన్స్. వాళ్ళ ఫ్రీడమ్ కి మీరు వింగ్స్ ఇవ్వాలి, వాళ్ళ చాయిసెస్ ని మీరు రెస్పెక్ట్ చేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అబ్బాయిలు అయితే అమ్మాయిలు త్రూ అవుట్ దేర్ లైఫ్ ఎప్పుడు ఎవరో ఒకరు ప్రొటెక్షన్ లో ఉంటారు. అది పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ పెళ్ళైనాక మీ ప్రొటెక్షన్ లో కావచ్చు, అండ్ అంతేకాకుండా మీ పేరెంట్స్ ప్రొటెక్షన్ లో కావచ్చు, అంటే అత్త మామ లాంటి ప్రొటెక్షన్ లో. సో అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మాయి ఒక లైఫ్ లోకి వచ్చిందంటే తను తన పార్ట్నర్ దగ్గర నుంచి ఒక ఫ్రీడమ్ అనేది కోరుకుంటుంది. ఆ ఫ్రీడమ్ ని మీరు తనకు ప్రొవైడ్ చేయాలి, తన చాయిసెస్ ని మీరు వాల్యూ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అబ్బాయి అనే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ అండ్ అలాగే సొసైటీలో ఒక రెస్పెక్ట్, చాయిసెస్ కోరుకుంటాడు. అండ్ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. సో అమ్మాయిలు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో గివ్ హిమ్ హిస్ పర్సనల్ లైఫ్. అతను కావాల్సినట్టు అతనికి కావాల్సిన టైం లో అలా బిహేవ్ చేయండి. అండ్ మీ ఇద్దరు కలిసి స్పెండ్ చేసే టైం ఎప్పుడు కూడా మీ ఇష్టం, మీరు ఎలాగైనా స్పెండ్ చేయొచ్చు. ఈ డిస్కషన్ అనేది మ్యారేజ్ ముందే మీరు పెట్టుకోవాలన్నమాట. అండ్ 10th పాయింట్ వచ్చేసి లైఫ్ బియాండ్ టెక్, కామన్ ఇంట్రెస్ట్, ఫన్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు దాకా మనం ఐటీ ఎంప్లాయీస్ ఏం చేయాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ వర్క్ పక్కన పెడితే మీ ఇద్దరికి కామన్ థింగ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు అనుకోండి సినిమాలకు ఎక్కువగా వెళ్తుంటారు. సో అమ్మాయి కూడా సపోర్ట్ చేస్తే మంచిదే, ఇద్దరు కలిసి ఫ్రైడే సినిమాకి వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు వెళ్ళను అంటే అబ్బాయిని వెళ్ళనివ్వాలి అండ్ హీ విల్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్. లేదు మన ఇద్దరం కలిసి ఈ వీకెండ్ షాపింగ్ వెళ్ళాలనుకున్నాం, సో లెట్ హర్ మంత్లీ 2 times షాపింగ్ వెళ్ళాలి, లేదా 1 to 2 times సినిమాకి వెళ్ళాలి, లేదా 3 months కి ఒకసారి గానీ ఒక ట్రిప్ కి వెళ్ళాలి. ఇదంతా కూడా ముందే ఆలోచించి పెట్టుకుంటే ఏంటంటే ఫైనాన్షియల్స్ దాంతో పాటు సెట్ అవుతాయి. లైఫ్ బియాండ్ టెక్ అంటే మీ జాబ్ పక్కన పెట్టేసి కామన్ ఇంట్రెస్ట్, ఫన్ ఫ్యాక్టర్స్ అన్ని ఉండి ఒక కంపాటబుల్ గా హ్యాపీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయొచ్చు అనమాట. స్ట్రెస్ ని వదిలేసి స్మైల్ రావాలి అంటే ఫ్రెండ్షిప్ బేస్ తో లైఫ్ స్టార్ట్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. పెళ్లి అంటే జస్ట్ నెక్స్ట్ స్టెప్ ఇన్ లైఫ్ కాదు, బిగ్గెస్ట్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ లాంటిది. లైక్ ఒక 30 years ఆఫ్ పార్ట్నర్షిప్ లాంటిది. సో ఎవరైతే ఈ చెక్ లిస్ట్ ని ఫాలో అవుతారో ఖచ్చితంగా మీరు ఒక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయగలరు అనమాట. కాబట్టి లవ్ తో, లాజిక్ తో ముందరికి వెళ్ళండి. ఏదో పేరెంట్స్ మ్యారేజ్ సెట్ చేస్తారు, ఎన్నాళ్ళు ఇలా సింగిల్ గా ఉంటామని దూకారనుకోండి, తర్వాత మీ చేతిలో కాలే అవకాశం ఉంటుంది.
అనమాట. కెరీర్ సెట్ అవడం ఒకటే కాదు బాస్, లైఫ్ సెట్ అవడం కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ చెక్ లిస్ట్ ని ఫాలో అవ్వండి. అలాగే మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.